హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు క్యాబినెట్ ఆమోదంలో అయితే ఒక కీలకము అనగా రైతుల క్యాబినెట్ ఇక ₹1,00,000 వరకు రైతులకైతే జమ చేయబోతున్నట్టు మన ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. కేవలం 48 గంటల్లోనే ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు మన మంత్రి నందనల్ మనోహర్ గారు అయితే తెలియజేశారండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిన కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ ద్వారా మీకు అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరూ కూడా మేలు చేకూరుస్తామంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన అయితే చేసిందండి. అది కేవలం 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది విడుదల చేసి రికార్డ్ అనేది సృష్టించిందండి. ఇప్పుడు రైతులకు కూడా మేలు చేకూరుస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మేనిఫెస్టో సూపర్ 6 పథకంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి పథకానికి సంవత్సరానికి ఒక్కో రైతుకు కూడా ₹9,000 ఇస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. అలాగే అటవీ శాఖ భూములకు కానీ దేవాదాయ భూములకు కానీ సాగు చేసే రైతులకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. కానీ గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అన్నదాత సుఖీభవకు సంబంధించిన విధులు క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పేదల కోసం చర్చించడం అయితే జరిగింది. కానీ మనకు అధికారణ ప్రకటన అయితే చేయలేదు. ఈ విషయాలన్నీ కూడా జోక్యంగా ఉంచకూడదని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం అయితే జరిగింది. అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తాము అని కూడా ఇంకా వెల్లడించారు. నేపథ్యంలోని ఈ కేంద్ర ప్రభుత్వం ఏమి చెబుతుందంటే ఖరీఫ్ సీజన్లో రైతులకు పంట పెట్టుబడి అందించాలన్న రైతులు ఇబ్బంది పడకూడదు. మన కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్కు సంబంధించి పథకం ద్వారా 18వ నిధులు విడుదల చేయాలనేది జరగడం జరిగింది. ఇప్పుడు రైతులు ఎవరు ఈకేవైసీ చేయించుకోవడం లేదు. ఈ ఈకేవైసీ అనేది రైతులందరూ చేయించుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది నేరుగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ కాబోతున్నది సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేయించుకున్నట్లయితే మీకు అనేది డబ్బులు పడే అవకాశం ఉంది. అప్పుడు మీరు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయం అయితే తీసుకొని ఈ రైతులకైతే ఈ పథకం అనేది అందించడం అయితే జరిగిందండి. ఇందులో 18వ నిధులు కూడా విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఏ సీజన్లో మనకు అనేది డబ్బులు విడుదల చేస్తామనేది చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఖరీఫ్ సీజన్లో అయితే రైతులకు పంట పెట్టుబడి అందించాలని రైతులు ఇబ్బంది పడకుండా మన కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్కు సంబంధించి ఈ పథకం అనేది విడుదల అయితే చేసిందండి. పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి పథకాలు సంవత్సరానికి ఒక్కో రైతు కూడా ₹9,000 ఇస్తామని అయితే తెలియజేయడం జరిగిందండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము.